మంచిగా క్రూజ్ చేసుకో. రోడ్స్ అన్నీ అంటే మన మహారాష్ట్ర బార్డర్ ఎంటర్ అయినప్పుడు మనం నాగ్పూర్ వరకు మనకు రోడ్స్ అంత సరిగ్గా లేవు, మొత్తం ప్యాచెస్ ఉన్నాయి. నాగ్పూర్ నుంచి అయితే ఎప్పుడైతే బయటకు వచ్చినామో ఈ రోడ్ అనేది బాగుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయినాం అఫీషియల్గా మనం. ఇప్పుడు అంటే ఇదంతా ఈ గ్రీన్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా, దీని కింద నుంచి మన యానిమల్స్ అన్నీ క్రాస్ అవుతాయంట. పుల్లులు జింకలు ఎక్కువ ఉండే ప్లేసెస్ కావచ్చు నాకు తెలిసి, అందుకనే ఇంత సేఫ్టీగా పెట్టారు. వాటికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. అడవిలో నుంచి దారి ఉంది. రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. NH44 మొత్తం సిమెంట్ రోడే, కాంక్రీట్ రోడ్, హైలైట్. యాక్చువల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే రైడ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ గ్లౌజులు మాత్రం కంపల్సరీ వేసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే నాకు చెప్పిన ఇంతకుముందు వీడియోలకైనా చెప్పినా, నేను నిన్న నాగ్పూర్ డే 1లో చెప్పిన కదా, ఫొటోస్ కింద పెట్టినా మీకు. ఎట్లా అంటే అసలు చాలా చాలా ఘోరంగా తాకినాయి దెబ్బలు అయితే. అంటే 1 వీక్ 10 డేస్లో మానిపోయినాయి. బట్ మన సేఫ్టీలో మనం ఉండడం మంచిది. అంటే ఇంటికి ఒక 10 కిలోమీటర్స్ ఉంది, ఏమవుతుందిలే, 20 కిలోమీటర్స్ ఉంది, ఏమవుతుందిలే అన్న నెగ్లిజెన్స్ మాత్రం అస్సలు వద్దు. నాకు రియల్గా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. స్పీడ్ లేకండి, మంచిగా క్రూజ్ చేసుకుంటే ఆరామ్సే ఎంత వీలైతే అంతవరకు షో పోవడానికి ట్రై చేయండి, మంచిగా వెళ్ళండి. మొత్తం చూసుకుంటే మొత్తం ఫారెస్టే ఉన్నట్టుంది. మిలిటరీ వ్యాన్, ఆర్మీ వ్యాన్ వెళ్తుందా. ఇంకొక టోల్ గేటా. యాక్చువల్గా మధ్యప్రదేశ్కి చెక్ పోస్ట్ ఇది. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి చెక్ పోస్ట్. మనకు ఝాన్సీ ఇక్కడ నుంచి వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు అంటే సరిగ్గా కనిపించట్లేదు ఇందులో. ఇదే రోడ్డు NH44 స్ట్రేట్గా 96 కిలోమీటర్స్ అయితే వెళ్ళమని చూపిస్తుంది. అయితే కాదు, ఇది ఏంటంటే కర్వ్స్ ఉన్నాయి చాలా. ఇక్కడ ఎక్కడన్నా బైక్ ఆపుదామన్నా ఛాన్స్ లేదు. లారీ వాళ్ళు ఎప్పుడు రైట్ తిప్పుతారు, ఎప్పుడు లెఫ్ట్ తిప్పుతారో ఏదో లేదు. మొత్తం లోపలికి అణిగిపోయింది. కొత్త రోడ్ వేస్తున్నట్టు ఇక్కడైతే. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసాము హోటల్ సహరమా ప్యారడైజ్ అంట. యాక్చువల్గా ఇది నాగ్పూర్కి మధ్యప్రదేశ్కి మధ్యలో హైవేలో ఉంది.